రాయలసీమ ఎత్తిపోతల విషయంలో సీమకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు శాపనార్థాలు కూడా పెడుతున్నారు. పోలవరం సాక్షిగా బడాయి మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పారు. సరైన అనుమతి లేకుండా ప్రారంభించేశారంటూ అక్కసు వెళ్ళగట్టారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు ఖండన ఇవ్వలేదు. అంటే సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను అంగీకరించినట్లేనని సీమ రైతులు, సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం సాక్షిగా రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు తన కడుపు మంట, ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 3,528 కోట్లు మంజూరు చేసి సరైన అనుమతులు లేకుండా ప్రారంభించారని విమర్శించారు. అనుమతులు లేని ప్రాజెక్టు మొదలుపెట్టి విచ్చలవిడిగా అడ్డగోలుగా పనులు చేశారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల దిగువన కేవలం 34 టీఎంసీలే నిల్వ ఉంటాయని, అందులో రాష్ట్ర వాటా 22 టీఎంసీలేనని, ఆ నీటిని వాడుకోవడానికి మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ఉందంటూ దబాయించే ప్రయత్నం చేశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టారని, దానిపై ఎవరో ఎన్జీటీలో కేసేస్తే పనులు ఆపేయాలని తీర్పు వచ్చిందని, దాంతో పనులు ఆగిపోయాయంటూ తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? పచ్చి అబద్ధాలు వల్లెవేస్తూ ఎవరిని మోసం చేయాలని రాష్ట్ర ప్రజలను ఓవైపు దగా చేస్తూ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఖండన ఇవ్వకుండా చేస్తున్న దాన్ని అందరూ గమనిస్తున్నారు అనే అవగాహన లేదా ముఖ్యమంత్రికి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పటికీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారంటూ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. దాంతోపాటు ఒక సవాల్ కూడా చేశారు. కావాలంటే వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించవచ్చు, పరిశీలించవచ్చు కూడా అని చెప్పి సవాల్ చేశారు. అయినప్పుడు కూడా నిన్న చంద్రబాబు పోలవరంలో మాట్లాడే సమయంలో ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, 30 టీఎంసీ నీటిని ఏం చేసుకుంటారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత రాయలసీమ వ్యవస్థ అంతా కూడా తీవ్రస్థాయిలో బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి నిజానికి ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రాయలసీమ ప్రాంతానికి కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురావడం చేతగానటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు జగన్ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును కూడా ఎందుకు చెడగొడుతున్నారంటూ వారు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ సాగునీటి సాధన సమితితో పాటు అనేక రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాయలసీమ మొత్తాన్ని కూడా ఒక మరణ శాసనం చంద్రబాబు సృష్టించినటువంటి నేపథ్యంలో దీని నుంచి బయటపడేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఖచ్చితంగా 11 గంటలకు ప్రారంభంగా అవుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారనేటువంటి అంశాల గురించి జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు అనేక అంశాలు ఈ రాష్ట్రంలో గడిచిన కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కదాని సమస్య పరిష్కారం చేయకపోగా దాన్ని రాజకీయం చేస్తున్నటువంటి వైనం మీద కూడా జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అదేమని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టడంతో పాటు నడి రోడ్డు మీద నడిపిస్తున్నటువంటి వైనం కూడా నడుస్తూనే నల్లజర్లో మనం చూస్తాం. సో ఇలాంటి మానవ హక్కులకు ఉల్లంఘనలు జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నటువంటి వైనం మీద కూడా వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం దాదాపు 18 నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 కానీ సూపర్ 7 పథకాలు ఏవి అమలు చేయకుండానే 3 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారంటే ఇంతవరకు సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి వైఎస్ జగన్ ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేయడం ద్వారా ఆ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద పెద్ద ఎత్తున గలం విప్పే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నటువంటి అంశాన్ని కూడా వైఎస్ జగన్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. హరి, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.